సార్ అంటే ఇప్పుడు ఈ న్యూమరాలజీ ద్వారా నాకు నాకెలాంటి భార్య రాబోతుంది? భర్త అనుకోండి. తనకెలాంటి భార్య రాబోతుంది? ఆ! ఈ ఇట్లా చూజ్ చేసుకోవచ్చా? అట్లాగే నా కెరియర్ ఎలా ఉండబోతుంది? ఎలాంటి కెరియర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి? నా పేరు లేదా నా మొబైల్ నంబర్‌ని బట్టి ఇట్లా ఏదైనా ఉంటుందా? ఉంటుందండి. తప్పకుండా ఉంటుంది. ఓకే. అయితే నా ఎక్స్‌పీరియన్స్‌లో ఏంటంటే ఇమాజిన్ దట్ సంబడీ డేట్ ఆఫ్ బర్త్ సమ్ ఎక్స్ ఉంది అనుకుందాం. అయితే యాజ్ పర్ ది రూల్ బుక్ అంటే దేవుడు రాసింది, ఆ ప్లానెట్ రాసినది, ఇది ఉంటుంది కదా, దట్ ఈక్వేషన్ ఎక్స్ కి ఇలాంటి వై తోటే మ్యారేజ్ అవుతుంది అని రాసి ఉంటుంది. సో ఇమాజిన్ దట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ఎక్స్ కి వైకి మ్యారేజ్ అయితే మంచిది కాదు అని కూడా అప్పుడప్పుడు ఉంటుందన్నమాట రూల్ బుక్. అంటే ఏంటంటే వీళ్ళకి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఉండకూడదు అని వై తోటి మ్యారేజ్ అవుతుంది అనమాట. బట్ వైతో వీళ్ళు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఉండదు. దేర్ విల్ బి సమ్ డిస్టర్బెన్స్. సో ఇలాంటి టైంలో వాళ్ళకి ఎవరు చెప్తారు దట్ యు ఆర్ నాట్ సపోజ్ టు గెట్ మ్యారీడ్ టు వై, బట్ ప్రాబబ్లీ దేర్ ఇస్ సమ్ ఎక్స్ డాష్ ఆర్ సంబడి ఎల్స్ ఇస్ దేర్. ఎవరితోటి మీకు కంపాటబిలిటీ బాగుంటుందో, సో దట్ పర్టికులర్ థింగ్ హ్యాస్ టు బి డికోడెడ్. అది మనకి తెలియాలి. నేను ఎందుకు ఇలా అంటున్నానంటే కొంతమందికి ఇప్పుడు మ్యారేజ్ చేసుకోకూడదు, అది వాళ్ళకి తెలీదు. చాలా మంది ఏంటంటే 35 years 40 years ఏంది మ్యారేజ్ అవ్వలేదు అని నా దగ్గరికి వస్తారు. నేను అంటాను మ్యారేజ్ అవ్వకపోవడం మంచిది, వాళ్ళు మ్యారేజ్ చేసుకోకూడదు అంటాను. ఇలాగే మీరు ఉండాలి, అందరూ మ్యారేజ్ చేసుకోవాలని రూల్ లేదు, అందరూ మ్యారేజ్ చేసుకోక్కర్లేదు. సో ప్రతి దానికి కాన్సెప్ట్ ఉన్నది. ఇప్పుడు నరేంద్ర మోడీ లైఫ్ లోనే ఇలా ఎందుకున్నాడు, అలాగే సల్మాన్ ఖాన్ సింగిల్ గా ఎందుకున్నాడు? ఎవరో చెప్పారు సల్మాన్ ఖాన్ కి దట్ యు ఆర్ నాట్ సపోజ్ టు గెట్ మ్యారీడ్, నీకు మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి అని ఎవరో చెప్పారు. ఆయన విన్నారు, ఆయన ఆచరిస్తున్నారు. అందుకే ఆయన లైఫ్ ఇంత హ్యాపీగా ఈజ్ ఎంజాయింగ్ లైఫ్. అదే ఆయన మ్యారేజ్ చేస్తే డిఫరెంట్ గా ఉండేది. ఇట్ విల్ నాట్ బి ఇన్ హిస్ ఫర్, కొంచెం ప్రాబ్లమ్స్ లో ఉండేవాడు ఆయన డెఫినెట్ గా. అది ఆయనకు అర్థమైంది. అప్పుడప్పుడు ఏంటంటే ప్లానెట్స్ మనకే ఓన్ గా కూడా చెప్తాయి, బాబు నువ్వు పెళ్లి చేసుకోక్కర్లేదు, నువ్వు ఇలాగే హ్యాపీగా ఉండొచ్చు అని. సో అది అలాంటివి ఏంటంటే మనం అప్పుడప్పుడు వింటాము, అప్పుడప్పుడు అది వచ్చి వెళ్ళిపోతుంది ఆ స్వరాలు. అది మనం క్యాచ్ చేయమన్నమాట. మనకి ఏది మంచిది ఏది చెడు మనం వి కాంట్ అండర్స్టాండ్ ఇట్. సో వన్ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ దట్ ఓన్ థింగ్. అంటే ఎందుకంటే ఎవరికి వాళ్ళకి ఆ పర్టికులర్ పవర్ ఉంటుంది టు అండర్స్టాండ్ వాట్ ద ప్లానెట్స్ ఆర్ సేయింగ్ యూ. But if they are not able to understand and taking a wrong decision or some typical decision, at those times మాలాంటి వాళ్ళు మధ్యకి వస్తారన్నమాట. ఎందుకంటే మేము కరెక్ట్ డైరెక్షన్ ఇవ్వగలం. ఇక్కడ నేను ఏం చెప్తానంటే స్టార్స్ ఇంపల్ అంటే స్టార్స్ ఈ టైంలో ఇలా అవ్వాలి అని ఉంటుంది, కానీ వాట్ వీ డూ అవర్ డిసిషన్ దట్ మ్యాటర్స్ అన్నమాట. సో మనం ఏ డిసిషన్ తీసుకున్నామో దాన్ని బట్టి మనకి ఆ పర్టికులర్ చేంజ్, పాజిటివ్ చేంజ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఒక బ్యాడ్ టైంలో మనం మ్యారేజ్ చేసుకుంటే 99% అది బ్యాడే జరుగుతుంది. సో మేమేంటంటే ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవడం మంచిది కాదు, ఇప్పుడు సంబంధాలు చూడొద్దు, ఈ టైంలో చూస్తే ఇబ్బంది పడడానికి ఛాన్స్ ఎక్కువ ఉన్నది అని చెప్తాం అన్నమాట. ఇలాంటి సూచనలు ఈజ్ వాట్ పీపుల్ లైక్ అస్ కెన్ డూ. వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, ఎప్పుడు ఏది చేయాలో. ఇంకొకటి నేను మీకు చెప్తాను, మన సాయి ధరమ్ తేజ్ కదా, ఆయనకి యాక్సిడెంట్ జరిగింది. ఐ థింక్ దట్ వాజ్ 10th of October to 10th of January, I think 2021 or September. 10th of September 2021 లో ఆయనకి యాక్సిడెంట్ జరిగింది. సో ఆ రోజు నేను ఐ వాజ్ జస్ట్ క్యూరియస్ అన్నమాట. జస్ట్ అప్పుడే టీవీ ఆన్ చేస్తే చూస్తే 7:30 మధ్యన అనమాట, సాయంత్రం ఇలా జరిగింది అని చూశాను. చూడగానే అయ్యే ఏంటి ఇలా జరిగింది అని ఒకసారి సరే చూద్దామని ఆయన డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ చూశాను అనమాట. చూస్తే ఆ రోజు ఆ పర్టికులర్ టైము ఎంత నెగటివిటీ అంటే నెగటివిటీ ఆన్ టాప్ ఆఫ్ నెగటివిటీ ఆన్ టాప్ ఆఫ్ నెగటివిటీ. సో ఇట్ వాజ్ లైక్ ఏ స్పైరల్ అనమాట. అంటే నువ్వు బయట పడలేవు అని అలాంటిది ఒకటి చక్రవ్యూహం లాగా తయారైపోయింది. నేను ఆయనకి నాకు పరిచయం ఉంటే ప్రాబబ్లీ ఐ వుడ్ హావ్ టోల్డ్ హిమ్, ఈ టైంలో దయచేసి మీరు బండి మీద బయటికి రాకూడదు, మీరు వెహికల్ ప్రయాణం చేయకూడదు. దట్ ఈస్ వాట్ ఈస్ ద సింపుల్ సూచన. అది చేస్తే చాలు, మేబీ చిన్న కాలు జారో లేకపోతే ఇంకేదైనా చిన్న దెబ్బ తగలదని కాదు, కానీ చిన్న దెబ్బతో అయిపోతుంది అనమాట. సో అందు గురించి ఏంటంటే మన ట్రావెల్ అయినా కూడా మనం ఏదైనా పని చేసినప్పుడు ఇలాంటి సూచనలు చాలా చాలా పనికొస్తాయి.
ఓకే ఓకే సరే. అట్లాగే మన పేరు మన అదృష్టాన్ని కానీ మన రాతను కానీ తలకిందులు చేయగలదా? పేరు వల్ల వచ్చే అదృష్టం లేదంటే దురదృష్టం లాంటివి ఏమైనా ఉంటాయా? ఉంటాయి సార్. ఒక పేరు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆల్ఫాబెట్ మన డేట్ ఆఫ్ బర్త్ బట్టి అనుకూలంగా లేకపోతే దట్ విల్ ఆల్వేస్ క్రియేట్ సమ్ డిస్టర్బెన్స్ ఇన్ యువర్ లైఫ్. ఓకే. ఇప్పుడు కొంతమంది ఎస్ తో స్టార్ట్ చేస్తారు, వాళ్ళకి ఎస్ మంచి అక్షరం కాదు. సో అలాంటప్పుడు ఎస్ తో స్టార్ట్ చేసిన వల్ల ఏంటంటే ఎస్ తలక కొన్ని నెగిటివిటీ ఆ పర్టికులర్ పర్సన్ కి ఉన్న ప్రాబ్లం వల్ల ఆ నెగిటివిటీ విల్ ఇంపాక్ట్ హిమ్ అండ్ ఇట్ విల్ నాట్ గివ్ హిమ్ ద రైట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రెస్ అన్నమాట ఇన్ హిస్ లైఫ్. సో అలా కొంతమందికి వి అక్షరం మంచిది కాదు, వాళ్ళకి తెలియదు, వాళ్ళు వితో అక్షరం పెడతారు. అంటే ఏంటంటే ఎవ్రీబడి ఈజ్ నాట్ బోర్న్ టు డూ ద సేమ్ యాక్టివిటీ ఇన్ దేర్ లైఫ్. ప్రతి మనిషికి డిఫరెంట్ యాక్టివిటీస్ చేయాలి, డిఫరెంట్ ప్రొఫెషన్ చేయాలి. సో ఆ ప్రొఫెషన్స్ కి ఆ నేమ్ తలక వైబ్రేషన్స్ సింక్ అవ్వాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఏ యాక్ట్రెస్ ఆర్ ఏ యాక్టర్ వాళ్ళ పేర్లు ఎలాగ ఉండాలి, ఇఫ్ ఇట్ ఈస్ సంబడి లైక్ ఏ స్పిరిచువల్ పర్సన్ వాళ్ళ పేర్లు ఎలా ఉండాలి, ఇఫ్ సంబడి ఈజ్ ఎ లీడర్ లైక్ యూ వాళ్ళ పేరు ఎలా ఉండాలి, రైట్? సో ఎవ్రీ పర్టికులర్ person should go with a different name and we have seen చాలా మంది మనం యాక్టర్స్ వాళ్ళ పేరు మార్చుకోవడం చూసాం అండ్ దాని తర్వాత వాళ్ళ లైఫ్ లో దే హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ సక్సెస్. మనం గోవిందా అనే ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. గోవిందా కూడా పేరు మార్చుకున్నాడు, దానివల్ల ఆయనకి చాలా చాలా పాజిటివ్ అయిందన్నమాట. అదే ఎక్కువగా ఏంటంటే నేను చెప్తుంది ఏంటంటే ఎక్కువగా సమస్యలు మనకి ఒకటి నేమ్ డెఫినెట్ గా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి మ్యారేజ్ గురించి నేను ఎప్పుడు స్ట్రెస్ చేస్తాను. ఆ మ్యారేజ్ చేసుకునే ముందు మీరు ఎంతో మంది అడుగుతారు, అందులో నన్ను కూడా ఒక ఫస్ట్ నంబర్ గా పెట్టండి. నేను ఓకే చెప్పిన తర్వాత మీరు కావాలంటే వేరే వాళ్ళకైనా చూపించుకోండి, తప్పులేదు, కానీ ఒకసారి నా కన్సెంట్ తీసుకోండి. ఎందుకంటే మనం మ్యారేజ్ పెర్ఫార్మ్ చేయడానికి చాలా ఖర్చు పెడతాం. కొంతమంది లక్షలు, కొంతమంది ఇంకా కోట్లు కూడా ఖర్చు పెడతారు. సో ఇంత ఖర్చు పెట్టే ముందు కొంచెం ప్లానింగ్ ఉంటే బాగుంటుంది. ఆ ప్లానింగ్ లో నన్ను కూడా ఇనిషియల్ లో మీరు ఎక్కడో దగ్గర పెడితే మీకు ఐ కెన్ గ్యారంటీ దట్ మీకు ప్రాబ్లమ్స్ చాలా వరకు ఉండవు ఆర్ ఇట్ విల్ బి జీరో అని నేను ఆ కాన్ఫిడెన్స్ తో చెప్పగలను. సో నేమ్ తలక ఇంపార్టెన్స్ ఇస్ డెఫినెట్లీ దేర్. కరెక్ట్ గా పేరు పెట్టుకోవడం చాలా చాలా ముఖ్యం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే, నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.